హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. పచ్చి కొబ్బరితో హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. చాలా సింపుల్ ప్రాసెస్లో త్వరగా ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అనమాట. సో ఈ కొబ్బరితో హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయిని కానీ ప్యాన్ కానీ పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ ఉండే ఒక కొబ్బరికాయని పగలగొట్టుకుని అందులో ఉండే కొబ్బరి తీసేసి పైన ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసేసేయండి. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ జార్లో వేసేసుకుని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి నాకు 2 కప్పుల దాకా వచ్చిందండి. సో ఈ కొబ్బరి ఈ నేతిలో వేసేసి జస్ట్ 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఈ వేగిన కొబ్బరిని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు పాలు వేసుకోండి. పచ్చి పాలైనా పర్వాలేదు, లేదా కాచి చల్లారి పెట్టుకున్న పాలైనా పర్వాలేదు. పాలు వేసిన తర్వాత పొంగొచ్చేంత వరకు మరగపెట్టుకోండి. పాలు ఇలా పొంగొస్తున్నప్పుడు ఇందులోకి పంచదార వేసుకోవాలండి. నేను తీసుకున్న 2 కప్పుల కొబ్బరికి అరకప్పు మీద 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందన్నమాట. అది కరెక్ట్గా మనకి స్వీట్ అనేది సరిపోతుంది. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఇష్టపడే వాళ్ళు తగ్గించుకోవచ్చు. ఈ పంచదార పూర్తిగా కరిగేంత వరకు బాగా కరగపెట్టుకోండి. పంచదార కరిగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా చిటికెడంతా ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. లేదు మీరు కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసి అందులో కొంచెం నీళ్లు పోసి ఈ కార్న్ఫ్లోర్ అంతా కూడా ఉండలు లేకుండా కలుపుకొని ఈ వాటర్ని ఈ పాలలోకి వేసుకోవాలి. ఇది మనం థిక్నెస్ కోసం వేస్తున్నాం అనమాట. సో ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ని పాలల్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు పాలని కొద్దిసేపు చిక్కబడనివ్వండి. కొద్దిగా తిక్కుగా అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసేసి పాలలో ఈ కొబ్బరి అంతా కూడా దగ్గరికి ఉడికిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నుంచి 10 నిమిషాల పాటు దగ్గరికి అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోండి. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా హల్వా అంతా కూడా దగ్గరికి అయిపోయి నెయ్యి అనేది వదులుతున్నప్పుడు ఇందులోకి చివరిగా 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోని సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోండి. కోకోనట్ హల్వాకి బాగా ముదిరిపోయిన కొబ్బరికాయ కన్నా కూడా లేతగా ఉండే కొబ్బరికాయ తీసుకుంటే హల్వా అనేది టేస్టీగా ఉంటుందండి. సో కొబ్బరి హల్వా తయారు చేసుకోవడం చాలా సింపుల్ కదండి. చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదనమాట. సింపుల్గా క్విక్గా చేసుకునే ఈ హల్వా స్వీట్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.